పుదుచ్చేరి యానం ఎన్నికల నేపథ్యంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని యానంలో బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. యానం ప్రజలకు తాను చేసిన సేవలు అందరికీ తెలుసని, పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తాను వేరే పార్టీలోకి వెళుతున్నానని లేదా అమ్ముడుపోయానని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్లనే తాను ఆయనకు మద్దతు ఇస్తున్నానని, ఇది పార్టీ ప్రయోజనాల కోసమేనని వివరించారు. ప్రత్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, తాను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, అంత ధనబలంతో పోటీ పడలేనన్నారు. మల్లాడి కృష్ణారావును ఎదుర్కోవడానికి గొల్లపల్లి అశోక్ సరైన అభ్యర్థి అని, అందుకే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నానన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారు తనకు టికెట్ రాలేదన్న అసంతృప్తితో మల్లాడి కృష్ణారావుకు ఓటు వేసి ఓటును వృధా చేసుకోవద్దన్నారు. అశోక్ శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని యానం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను నమ్ముకున్న ఎవరికీ అన్యాయం చేయనని, అధికారంలో ఎవరున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒకటో నెంబర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయండి. ఎందుకు నా ఆవేదన చెప్తున్నానంటే, యానంలో మన కమ్యూనిటీ ఇలాగ కనుమరుగు అయిపోకూడదు. ఎందుకంటే అతని దగ్గర ఉండడం వల్ల ఎదుగు బతుకు ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. నేను బయటకు రావడం వల్ల ఈ రోజు 2026లో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది అంటే డెఫినెట్ గా నాకు మంచి స్థానం కలుగుతుంది, మంచి అవకాశం వస్తుంది. నేను ప్రజలకి పని చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వస్తుందని చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎంత సర్వీస్ చేస్తానో దానికి 10 రెట్లు ఎక్కువ చేస్తాను. అలా చెయ్యని అడగల నాకు కాళ్ళు పట్టుకుని నేను అడగమని చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక పని ఉంటేనే మనం పైకి వెళ్ళి ఏదైనా పని చేయగలుగుతాం. నీకు స్టేషన్ లో పని అయినా, హాస్పిటల్లో పని అయినా, ఎక్కడైనా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏ పని అయినా సరే నేను న్యాయమైన కోరుకుని న్యాయమైన అన్ని రకాలుగా మీకు ఉన్నట్లయితే నేను పోరాడి మీకు పని చేయడానికి నేను ఎదురుంటాను. దయచేసి నాకు సీట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఎవరో మాయ మాటలు చెప్పే మాటలకి మీరు మోసపోవద్దు. దినేష్ అనేవాడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇంకా మంచి స్థాయికి వెళ్తాడు. దయచేసి మీరు ఇప్పుడు వచ్చే ఎల్లుండి 9వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1వ నెంబర్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ అస్తం గుర్తు మీద దయచేసి అమ్మ చెల్లి మీ పాదాల సాక్షిగా నేను కోరుకునేది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయండి. ఖచ్చితంగా మీకు సర్వీస్ చేయడానికి అనేవాడు అర్ధాన్ని దినేష్ ముందు ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, సొల్లుపోయి చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. చాలా మంది తప్పుదా పడుతున్నారు. ఆ దినేష్ అనేవాడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దినేష్ అనలేదు. కాంగ్రెస్ పార్టీలోకి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నగ్గడానికి కారణం అవుతున్నారు. నిజంగా నాకు సీట్ ఇచ్చినా సరే అంత స్తోమత కూడా నాకు లేదు. కాబట్టి మీరు ఆలోచన విధానాలు ఒకసారి ఆలోచించుకుని ఈ రోజు నేను ఎందుకు ఓటేయమన్నాననేది ఆలోచించండి ఒకసారి. నేను సర్వీస్ చేస్తాను. మల్లాడి కృష్ణారావు కాల్ దగ్గరికి ఆయనకి వెళ్ళాలి. జస్ట్ నాకు ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉంది, హాస్పిటల్ కూడా లేకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే నేను మీ దగ్గర ఎంతమందికి హెల్ప్ చేయలేదని ఆలోచించండి. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మల్లాడి కృష్ణారావు వ్యక్తులకు కూడా మీకు ఎక్కడో దూరాలు వైజాగ్ కానీ విజయవాడ కానీ ఎంతో దూరంలోకి వెళ్ళి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే సెటిల్ చేసి రాలేదనేది ఒకసారి ఆలోచించండి. అది అంతా దృష్టిలో పెట్టుకుని ఇంకా 10 కార్యక్రమాలను చేయాలనుకుంటే, నా ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. దయచేసి మిమ్మల్ని ప్రాధాన్యపడి అడిగేది అదే. నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్ గా 5 సంవత్సరాలు నన్ను చూశారు. ఏదైనా చేయని పెడితే ఎలా వచ్చి కష్టపడ్డాను, వరదల్లో కానీ జ్ఞానం అంతా చెత్త అయిపోతాను కానీ నేను కష్టపడ్డానా లేదనేది మీకు తెలుసు. ఏదైనా విషయంపై ఎలా స్పందించానో తెలుసు. ఏ పదవి లేకుండా గోపాలలో రోడ్డు ఇచ్చాను, ఏ పదవి లేకుండా అలాగే సాగుతున్న వల్ల బరెల్ గ్రౌండ్ కూడా కట్టించడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. స్లాబ్ కూడా వేసాను, అతను ఆపడం జరిగింది. అదే విధంగా కనకాలపేటలో ధనలక్ష్మి నగర్లో సీసీ రోడ్ వేయించడం కూడా జరిగింది. అలా నేను ప్రతి పని చేశాను. ఆయన ఎన్ని ఆపినా సరే ఆయన ప్రయత్నం చేస్తానన్నాను తప్ప ఆగలేదు. అలాగే 20 లక్షలు అంగన్వాడికి మరి సాగుతున్న నగరం తీసుకురావడం జరిగింది. కానీ ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా ప్రయత్నాలు అయితే ఆపలేదు. నాకంటే మంచి పదవి వస్తే మాత్రం ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నన్ను అభిమానించే నా యొక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే కష్టపడడానికి దినేష్ అనేవాడు సిద్ధంగా ఉన్నాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే నాకు మంచి అవకాశం వస్తుంది. మీరు వేసి ఓటు ఎవరికి తెలియదు కనుక దయచేసి హస్తం గుర్తుపెట్టి ఓటేయండి. ఎవరికి తెలియదు నన్న తమ్ముడు అన్నయ్య నీకు వేసానని చెప్పి నన్ను దగ్గర రండి, ఏసీ అయిపోయినా చేయడానికి సిద్ధంగా ఉంటాను కనుక మీకోసం నేను ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అగ్రపరి సభ్యుడిగా యానానికి మీ బిడ్డగా సర్వీస్ చేయడానికి అందరికీ కూడా నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక నాకు ఒక అవకాశం ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మరొకసారి మీ పాదాలకు నమస్కరించుకుని దైవ సాక్షిగా మిమ్మల్ని అందరూ కూడా నేను ఖచ్చితంగా సర్వీస్ చేస్తానని చెప్పి ఇంతకు ముందు కన్నా సర్వీస్ చేస్తానని కోరుకుంది మీ అర్ధాని దినేష్, యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
ధన్యవాదాలు, నమస్కారం.